ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రికాల ప్రార్థన సమయమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వాధికారి, మా మంచి యేసయ్య, మీ పాదములకు వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బిడ్డల చదువుల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి ప్రయాణాల్లో చేయి తలపెట్టిన ప్రతి కార్యంలో దయగలిగిన మీ సన్నిధి నుంచి నడిపించినందుకు స్తోత్రములయ్యా. ఈ దినమంతా కూడా మీ కాపుదల, మీ భద్రత, మీ సంరక్షణ ఇచ్చి మమ్మల్ని పోషించి ఏ అపాయం, ఏ శోధనలు ప్రవేశించకుండా కాపాడిన గొప్ప తండ్రి, మీ పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చేస్తూ ఉన్నాం తండ్రి. మనసారా నాయనా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినమున నాయనా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును, దోషమును దయతో క్షమించండి. కలవరిశిల్లో మీరు కాచిన ప్రశస్తమైన రక్తముతో తండ్రి మా యొక్క అపరాధములన్నిటిని ప్రభువా మీరు శుద్ధీకరించమని వేడుకొనుచున్నాను తండ్రి. ఈ దినమున ఏ పనులైతే జరగకుండా బిడ్డలను ఇబ్బంది పెట్టినాయో వాటన్నిటి విడుదల కొరకై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మనశ్శాంతిని బిడ్డలకి ఇవ్వమని వేడుకొనుచున్నానయ్యా. కుటుంబంలో ప్రభువా ఏ పరిస్థితులు బిడ్డలకి నా నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయో అయ్యా, పనుల విషయాల్లో ఏ విషయంలో బిడ్డలకి నెమ్మది లేకుండా ఉందో యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. సహాయము చేయండి తండ్రి. మీ బిడ్డలకి నేను ఒక మంచి తండ్రి నెమ్మదిని ప్రకటిస్తూ ఉన్నాను. మీ కృపలో బిడ్డలను బలపరచున్నయ్యా. కుటుంబంలో ఎందరైతే ఉంటున్నారో వారందరినీ మీ కౌగిట్లో ఎత్తి పట్టుకొని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని, నెమ్మదిని, నీ ప్రేమను, ఐక్యతను, సఖ్యతను మీరు కలుగు చేయమేడుకునిచున్నాను. ఏ బిడ్డలైతే ఒంటరిగా జీవిస్తున్నారో తండ్రి, బిడ్డలు మీరు ధైర్యపరచండి, బలపరచండి. నేను మీకు తోడుగా ఉన్నానని ప్రభువ బిడ్డలు మీరు నిశ్చయతో నింపమని వేడుకొనుచున్నాను. ఏ పరిస్థితులు అయితే బిడ్డని భయపెడుతూ ఉన్నాయో తైవా, ఇదిగో తండ్రి నాయన టెన్షన్ గురి చేస్తున్నాయో తండ్రి నాయన అయ్యా, యేసుక్రీస్తు నామములో ఆ పరిస్థితులన్నిటిని అనుకూలపరచమని వేడుకొనుచున్నాను. బిడ్డల్లో ఉన్న ప్రతి వేదన, ప్రతి విధమైన సమస్యాత్మకమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగునుగా కని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించు తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. ఎలాంటి సమస్యల్లో ఉన్న దేవా మీరు విడుదలనిచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఆత్మీయంగా బిడ్డల్ని ఎదిగింపచేయండి, బలపరచండి. ప్రార్థనాత్మతో, ప్రార్థన బలముతో తండ్రి నీ యొక్క అభిషేకముతో, నీ కృపావరములతో బిడ్డలను మీరు నింపమని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రాలు. ఒక మంచి ప్రార్థన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నాయన. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. మంచి ఆయువు, ఆరోగ్యాలు, కృపాక్షేమాలు వారికి ఇచ్చినాయన. ఇలాంటి నాయన రోజులు అనేకమైనవి జరుపుకున్న రీతిగా బిడ్డలను మీరు దీవించి ఆశించి వర్ధల చేయమేడుకొనుచున్నాను. రాత్రి నిద్రిస్తున్న సుఖమైన నిద్ర ఇచ్చేయండి దేవాదు తండ్రి. కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను దేవా. నైనాదు తండ్రి, ఏ ప్రాంతాలైతే బిడ్డలు నివసిస్తున్నారో నైనా దొంగల వలన కానీ, విషపురుగుల వలన కానీ ప్రభువా ఎటువంటి శోధన, కీడు, ఇబ్బందులు రాకుండా ప్రభు మీ కాపుదల భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించమని వేడుకొనుచున్నాను. యేసయ్యాని బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తము చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామలో అగ్నికంచి వేస్తున్నాను. ఎలాంటి శోధనున్నా, ఎలాంటి కీడులున్నా, ఎలాంటి బలహీనతలున్నా, ప్రకృతి నుంచి వస్తున్న శోధనైనా, వస్తువుల నుంచి వస్తున్న శోధనైనా, వాహనాల నుంచి వస్తున్న శోధనలైనా యేసుక్రీస్తు నామములో గద్దించి అగ్నిచేత కాల్చివేస్తున్నాను. నీ బిడ్డల చుట్టూనైనా మీ బలమైన సన్నిధి నుంచండి. మీ దూతల కాపుదలు దయచేయండి. ఈ రాత్రి ప్రభువా ఒక మంచి నిద్రని బిడ్డలకు ఇవ్వండి. వేకున లేచి నేను గణపరిచే కృపను, భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి ప్రభువా. వారి జీవితాల్లో ఉన్న ప్రతికూలతలు అన్ని అనుకూలముగా మలచబడునుగాక దేవా. పరలోకపు ఆశీర్వాదాల బిడ్డలు పొందుకుందురుగాక. అధికమైన సంతోషముతో బిడలు నింపబడుదురుగాక. బిడల్ని కృంగదీస్తున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలుగునుగాక. నూతన దినము, నూతన ఆశీర్వాదం, నూతన సమాధానం, నూతన సంతోషం, నూతన నెమ్మది, నూతన సమృద్ధి, నూతనమైన మార్గాలు బిడల కొరకే తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి మీ నామను ఘనపరుచుకునమని, ఆరోగ్యకరమైన మీరు ఎక్కువ చాటున భద్రపరిచిన ఆయన వేకులచి మిమ్మల్ని ఘనపరిచేంత వరకు మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచమని, అడిగకమరిచిన ప్రతి మేలుతో నింపి నడిపించమని సర్వశక్తిగిరిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు ప్రభు ప్రసన్నత తోడుగుని నడిపించునుగాక. ఆమేన్.